బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు చెప్పారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు భారీ వర్ష సూచన నేపథ్యంలో విశాఖ, ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించాయి. భారీ వర్ష సూచన నేపథ్యంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. వీరులపాడు మండల పరిధిలోని పెద్దాపురంలో ఇళ్లలోకి నీరు చేరింది. రోడ్లపై మోకాలి లోతు నీరు నిలవటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏకదాటి వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. నందిగామ నియోజకవర్గంలోని గ్రామాలు జలమయమయ్యాయి. విజయవాడలోని పలు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో భారీగా వర్షపు నీరు చేరింది. ప్రకాష్ నగర్, సుందరయ్య నగర్, కండ్రిగా, పాతపాడు ప్రాంతాల్లో రోడ్లన్నీ నీట మునిగాయి. రోడ్లపై భారీగా డ్రైనేజ్ నీరు ప్రవహిస్తోంది. రాత్రి నుంచి కురిసిన వర్షానికి ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడలో కురుస్తున్న ఎడతెరిపి వర్షంతో అధికారులను అలర్ట్ చేశారు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతో ఫోన్లో మాట్లాడారు. లోతట్టు ప్రాంతాలు, రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఎడతెరిపి లేని వర్షానికి ఇబ్రహీంపట్నంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ సమీపంలోని గుడిలోకి వర్షపు నీరు చేరింది. వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, అక్కడ అధికారులు రెస్పాండ్ అయ్యారా? రోడ్లు మొత్తం నదుల్ని తలపిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి కదా? గడచిన 24 గంటలుగా రాష్ట్ర వ్యాప్తంగా కుంభవృష్టి కురుస్తా ఉంది. అనేక ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. వాగులు, వంకలన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా ప్రాంతాలకి రాకపోకలన్నీ కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా విజయవాడ మహానగర పాలక సంస్థలో ప్రస్తుతం మనం నిత్యం రద్దీగా ఉండేటటువంటి ఏలూరు రోడ్డు, విజయ టాకీస్ రోడ్డు దగ్గర ఇక్కడ చూస్తే నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం ఇది. దాదాపు 3 అడుగులకు పైగా వర్షపు నీరు వచ్చి చేరినటువంటి వాతావరణాన్ని మనం ఇక్కడ చూడొచ్చు.
చూడొచ్చు. విజయవాడలో ఉన్న వన్ టౌన్ అయితే పూర్తి స్థాయిలో మునిగిపోయింది. ఇటు మొగలరాజపురం, అదేవిధంగా సింగనగర్, పాయకాపురం, కృష్ణలంక, పడమట, అదేవిధంగా పడమట లంక, ఆటోనగర్ ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయిలో జలమైనటువంటి వాతావరణం అంతా కూడా చూడొచ్చు. ఇక్కడ 3 అడుగులకు పైగా వర్షపు నీరు జాతీయ రహదారి పైన నిల్వ ఉన్నటువంటి వాతావరణాన్ని మనం చూడొచ్చు. ఎక్కడికక్కడ రాకపోకలన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. దీనిపైన మొత్తం నగరపాలక సంస్థలు పూర్తి స్థాయిలో డ్రైనేజీలు ఎక్కడికక్కడ పొంగి ప్రవహిస్తున్నటువంటి వాతావరణం. గత వారం రోజుల క్రితమే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్, మిగతా వాళ్ళందరూ కూడా అనేక ప్రాంతాల్లో పరిశీలించారు. పొంగి ప్రవహిస్తున్నటువంటి డ్రైనేజీలు, మ్యాన్ హోల్స్ అన్ని కూడా కొట్టుకుపోయినటువంటి వాతావరణం మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ వర్షపు నీరుతో సహా మొత్తం ఉన్నటువంటి ఈ నీరంతా కేవలం వర్షపు నీరు మాత్రమే కాదు, డ్రైనేజ్ వాటర్ అంతా కూడా జాతీయ రహదారి పైన 3-4 అడుగులకు పైగా వచ్చి చేరుతున్నటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు. ఇది ప్రధానమైనటువంటి జాతీయ రహదారి, విజయ టాకీస్ సెంటర్. ఇది ప్రధానమైనటువంటి కూడల్లోనే 3-4 అడుగులకు పైగా వర్షపు నీరు వచ్చి చేరింది. దీనికి తోడు మ్యాన్ హోల్స్ అక్కడికక్కడ పొంగి ప్రవహిస్తున్నటువంటి వాతావరణం ఇక్కడ ఉంది. మొత్తం మీద కొద్దిసేపటి క్రితమే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మున్సిపల్ శాఖ కమిషనర్ తో కూడా సమీక్ష చేశారు. అక్కడక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఆ ప్రాంతాల్లో. తక్షణమే మున్సిపల్ యంత్రాంగం అంతా కూడా ఆ ప్రాంతాలకు వెళ్లి మొత్తం ఉన్నటువంటి పరిస్థితులతో సమీక్షించి ఇబ్బంది లేకుండా ప్రజలకు, నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ప్రజలకి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పినప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా నగరపాలక సంస్థ సిబ్బంది ఎక్కడ కూడా మొత్తం రోడ్డు మీదకి రాలేదు. ఎక్కడెక్కడ మ్యాన్ హోల్స్ పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గడిచిన 24 గంటలుగా విజయవాడ నగరం తడిసి ముద్దవుతుంది. ఎక్కడ నీరు అక్కడే స్టక్ అయిపోయినటువంటి పరిస్థితి, రాకపోకలన్నీ కూడా బంద్ అయినటువంటి పరిస్థితి. లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్లో ఇళ్లలోకి నీళ్లు వచ్చినటువంటి వాతావరణం ఉంది. మొత్తం మీద దీనిపైన కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా జిల్లా కలెక్టర్లు, జిల్లా సంబంధించినటువంటి మున్సిపల్ యంత్రాంగం అంతతో కూడా మొత్తం టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి, ముఖ్యంగా శ్రీశైలం నుంచి, పట్టిసీమ నుంచి మొత్తం వస్తున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో దాన్ని కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు, అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలను అప్రమత్తం చేయాలి. వారందరూ కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తమే చూస్తే విజయవాడ నగర పాలక సంస్థ పూర్తి స్థాయిలో ఈ రోజు విజయవాడ నగరం తడిసి ముద్దవుతా ఉంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తి జలమయమయ్యే సుమ. అంటే వాతావరణ శాఖ అధికారులు ఏం చెబుతున్నారు జయరాజ్? వర్ష సూచన ఇంకా ఎన్ని రోజులుండే అవకాశం ఉంది? సుమా ఇంకా 48 గంటల పాటు ఇదే విధంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. మొత్తం మీద గడిచిన బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తుఫాను ప్రభావం వల్ల ఈ రకమైనటువంటి వర్షాలు పడతాయని చెప్పేసి ఇంకా 2 రోజుల పాటు ఇదే రకమైనటువంటి వర్షాలు పడే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు. అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, అదేవిధంగా కృష్ణా నది పరివాహక ప్రాంతం ప్రజలు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పూర్తి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తా ఉన్నాయి. దీని ప్రభావం వల్ల రాబోయే 48 గంటల పాటు కూడా మరింత వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితుల్లో మొత్తమే చూస్తే ఈ రోజు పింఛన్లకు అయినప్పుడు కూడా ఎక్కడ కూడా పింఛన్లకి ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా తెల్లవారుజామున 5:30 గంటల నుంచే ఈ పింఛన్లు కూడా పూర్తిగా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మొత్తం మీద ఇక్కడ చూస్తే విజయవాడలో, ముఖ్యంగా విజయవాడ గానీ, అటు రాజమండ్రి గానీ, విశాఖపట్నం గానీ, తిరుపతి గానీ ప్రధానమైనటువంటి ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ వాతావరణం మొత్తం పూర్తి స్థాయిలో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో రోడ్లన్నీ కూడా జలమయమయ్యే, కుంటలు, వాగులన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిచేటువంటి పరిస్థితుల్లో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి కూడా మరికొద్దిసేపట్లోనే విజయవాడ నగరంలో పర్యటించే అవకాశం ఉంది. సుమా, థ్యాంక్ యూ జయరాజ్.